నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ఎస్ ఛానల్ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గత కొంతకాలంగా ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న పరిష్కరించలేని సమస్యకు పరిష్కారం దొరకడంతో వారికి బిగ్ రిలీఫ్ లభించింది. ఆటో కార్మికుల జీవనోపాధికి అడ్డంకిగా మారిన జీవో నెంబర్ 18 రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. మరి ముఖ్యంగా విజయవాడ సిటీలో ఈ జీవో కారణంగా ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి జీవనోపాధికి ఎదురవుతున్న ఇబ్బందులను ఇటీవల ప్రభుత్వ అభివృద్ధి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అసెంబ్లీలో తన గళం వినిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు వనశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కలిసి వినతి పత్రాలను సైతం అందజేశారు. కలనువ్వు నష్టపరుస్తూ ఆటో షోరూంలకు అనుకూలంగా ఉన్న జీవో నెంబర్ 8ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. విజయవాడ నగర పరిధిలో 8,600 ఆటో పరిమితి ఉండడంతో స్థానిక ఆటో కార్మికులు చుట్టుపక్కల మండలాలు ఇబ్రహీంపట్నం, గన్నవరం, పెనమలూరు ఆటోలు నడుపుతున్నారు. కానీ ఉన్నటువంటి ఈ మండలాల నుంచి నగరానికి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ మండలాల నుండి నగరంలోకి ఆటోలు ప్రవేశించడానికి మరి 8 అడ్డంకిగా మారిందని అసెంబ్లీలో సమస్యలను ప్రస్తావించారు. జీవో నెంబర్ 8 అడ్డంకిగా మారిందని కొత్తగా కొనుగోలు చేసిన ఆటోలకు ఉపయోగపడినప్పటికీ మిగతా ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్న ఈ సమస్యపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ 18 రద్దు చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో వేల సంఖ్యలో ఉన్న ఆటో కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది విజయవాడ నియోజకవర్గంలో, విజయవాడ నగరంలో ఆటో కార్మికులకు సంబంధించినటువంటి సమస్య అధ్యక్ష. దీంట్లో గతంలో 2014, 2019 గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆటో కార్మికులకి, చిన్న చిన్న నిరుద్యోగులు ఆటోలు కొనుక్కొని బతికేదానికి ఆ రోజున 2015లో జీవో ఇప్పించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలన్నింటిలో ఆటోలు కూడా విజయవాడలో తిరిగేదానికి జీకొండూరు కానీ, ఉయ్యూరు కానీ, కంకిపాడు కానీ, గన్నవరం కానీ ఎన్ని ఏర్పాటు చేసాం అధ్యక్ష. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చారు అధ్యక్ష. ఇవాళ ఎవరు అడగకుండానే సడన్గా ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. 2025లో జీవో నెంబర్ 8 అని. ఈ జీవో నెంబర్ 8లో ఏముందంటే ట్రాన్స్పోర్ట్ కమిషనరు, ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష. దీంట్లో సిఎన్జి ఆటోలు ఏదైతే ఈ జీకొండూరు, ఇబ్రహీంపట్నం, అలాగే పెనమలూరు, ఉయ్యూరు, గన్నవరం మండలాల్లో ఉన్న ఆటోలు ఎవరికి ఇవ్వటానికి లేదు, అంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ అమ్ముకోవటానికి లేదు, కొత్త ఆటోలు మాత్రమే కొనుక్కోవాలి అని జీవో నెంబర్ 8 13/2/2025లో ఇచ్చినటువంటి జీవోలు ఉంది అధ్యక్ష. అసలు ఇది ఏం న్యాయం అర్థం కావట్లేదు అధ్యక్ష. ఎవరికి మేలు చేయడానికో అర్థం కావట్లేదు అధ్యక్ష. అంటే ఇది కేవలం ఇవాళ ఆటో వర్కర్లు ఏ ఆటోను కూడా అమ్మటానికి లేదు అధ్యక్ష. ఈ జీవో వల్ల వాళ్ళ ఆటోలు అమ్ముకోవడానికి లేదు, కొత్త ఆటోలు మాత్రమే కొనుక్కోవాలి. అంటే డీలర్లకి, ఎవరైతే ఆటోలు కొత్త డీలర్లు ఉన్నారో వాళ్ళకి సేల్ పెంచేదానికి ఇచ్చినట్టు ఉంది తప్పితే వీళ్ళందరూ కూడా కడుపు కొడుతున్నారు అధ్యక్ష. దీనివల్ల ఏమవుతుంది, చుట్టుపక్కల ఇప్పటి వరకు తిరుగుతున్నటువంటి ఆటోలన్నీ తిరుగుతూ ఉంటే ఫైన్ వేస్తున్నారు అధ్యక్ష. 10,000 రూపాయలు ఆటో డ్రైవర్ని ఆపి, ఈ పర్మిషన్ లేదు మీకు, ఈ కొత్త జీవో వచ్చింది అంటే, ఈ ప్రభుత్వం వచ్చిన జీవో కాబట్టి అందరూ ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు అధ్యక్ష. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు లేరు, మాకు నెంబర్ 2 లోకేష్ గారు ఉన్నారు కాబట్టి లోకేష్ గారు దృష్టి తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఆయన కూడా ఇప్పుడు జీవో నెంబర్ నోట్ చేసుకున్నారు. దయచేసి వెంటనే, ఇది అనవసరమైనటువంటి జీవో అధ్యక్ష, ఎవరికి మేలు చేయదు. ఇది వాళ్ళకి ట్రాన్స్పోర్టు వాళ్ళకి మేలు చేసేది కాబట్టి దీన్ని రద్దు చేయమని పెద్ద ఉద్యమాలు జరుగుతున్నాయి అధ్యక్ష విజయవాడలో. దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోమని గౌరవ మంత్రి ఆయన శాఖ కాకపోయినా వారినే విజ్ఞప్తి చేస్తున్నారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పాటు సమానంగా సత్తా చాటుతున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాత అన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని, పురుషులతో సమానంగా రాణిస్తున్నారని, విద్య, ఉద్యోగం, సామాజిక, రాజకీయ రంగాలలో మహిళలు రాణిస్తున్నారని తెలిపారు.
సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బోండా సుజాత మాట్లాడుతూ కుటుంబ ఆర్థిక భారాన్ని సైతం స్త్రీశక్తి మోస్తుంది అని, స్త్రీలు ఉన్నత శిఖరాలను చేరుకొని పురుషులతో తామేమీ తీసుకోమని చాటి చెబుతూ ఎన్నెన్నో అద్భుతాలు సాధించడం స్త్రీ శక్తికి ఇది గర్వకారణమన్నారు. సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకొని కుటుంబం పట్ల అత్యంత శ్రద్ధగా బాధ్యతగా మెలిగేది స్త్రీయే అని కొనియాడారు. అనంతరం సెంట్రల్ నియోజకవర్గం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా బోండా ఉమావారి సతీమణి సుజాత ఇరువురు కలిసి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు. మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మహిళలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, అంతరిక్షంలోకి ప్రవేశించిన సునీత విలియమ్స్ మహిళలకు స్ఫూర్తిదాయకమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మహిళల హక్కుల కోసం, మహిళల భద్రత కోసం పునరంకితం అవుతూ ఉంది. ఈ రోజున ఎన్నికల ముందు చెప్పినటువంటి మహిళల హామీలన్నింటిని కూడా నెరవేరుస్తూ ఉన్నాం. గ్యాస్ బండ్లు ఇచ్చాం, పింఛన్లు పెంచాం, అట్లాగే తల్లికి వందనం ఇస్తున్నాం, అమ్మఒడి ఇస్తున్నాం. అన్ని రకాలుగా మహిళల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా కుట్టు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలకి తమ సొంత కాళ్ళ మీద తాము నిలబడేటట్టుగా 90 రోజుల పాటు కుట్టు మిషన్ శిక్షణ ఇప్పించి ఉచితంగానే మిషన్లు కూడా వాళ్ళకి ఇవ్వటం జరుగుతోంది. దాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ప్రారంభిస్తూ ఉన్నారు. ఆ పథకాన్ని ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా 5 సెంటర్లలో పెట్టి మహిళలందరికీ కూడా కుట్టు మిషన్ శిక్షణ నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ప్రభుత్వం పథకాలను పెడతా ఉంది. ఎన్నికల ముందు మహిళలకి, ప్రజలకి, పేద బడుగు బలహీన వర్గాలకు ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేరుస్తున్నాం. చెప్పని కూడా కుట్టు మిషన్ లాంటి చెప్పని కూడా నెరవేరుస్తూ ఉన్నాం. ఏది ఏవైనా పేదలకి, బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా మా సోదరీమణులందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఖచ్చితంగా మహిళల భద్రత కోసం పనిచేస్తాం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో మరి పార్టీ కార్యాలయంలో మా నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ కానీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున పెద్ద ఎత్తున కేక్ కటింగ్ కానీ సంబరాలు కూడా జరిగినాయి. మహిళా దినోత్సవం సందర్భంగా మా నియోజకవర్గంలోని మా మహిళా సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న మా మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. చాలా రోజులు అయిపోయింది మనందరం కలిసి. లాస్ట్ ఇయర్ ఇదే రోజు మనందరం కలిసాము. మనందరం గట్టిగా ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. ఈ సొసైటీలో చాలా చేంజెస్ వచ్చినాయి, చాలా ఇబ్బందిగా ఉంది. అందరం ఈసారి జాగ్రత్తగా పనిచేసి మన సెంట్రల్ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి, మంచి వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలి అన్న నిర్ణయం తీసుకున్నాం మనం. దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్కళ్ళు ఎవరి పరిధిలో వాళ్ళు కష్టపడ్డారు, నిబద్ధతతో పనిచేశారు. మనం అనుకున్న లక్ష్యాన్ని అయితే సాధించగలిగాం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటిది ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. ఆడవాళ్ళు తలుచుకుంటే యూనిటీగా పనిచేస్తే ఏదైనా చేయగలరు అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. అంటే ఇక్కడ అందరూ మనమే ఉన్నాము, మనందరం మీ అందరూ అప్పుడు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. అట్లా నేటి సమాజంలో ముందుకు వెళ్ళాలన్నా ఆడవాళ్ళందరూ బాగా చదువుకోవాలి, అలాగే మన హెల్త్ బాగా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి, కుటుంబాన్ని నడపాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. మీ అందరికీ మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అన్ని రంగాల్లో మీకు ఇష్టమైన రంగంలో మీ కెరీర్ని ఎంచుకోండి. మీరు ఒక పాలిటిక్సే అవ్వచ్చు, మంచి మంచి జాబ్సే అవ్వచ్చు, ఒక సివిల్ సర్వెంట్స్ అవ్వచ్చు, ఏదైనా సరే కష్టపడి చదువుకొని మన ఫ్యామిలీని సపోర్ట్ చేస్తూ
మన పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో మా మా సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమా గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా నా తెలుగుదేశం పార్టీ అనేది మహిళలకు పెద్దపీట వేస్తుంది. అంటే ఆస్తిలో సమాన హక్కు కల్పించడం కానీ, డ్వాక్రా రుణాలను మాఫీ చేయటం కానీ, లోన్స్ ఇవ్వటం కానీ, అలానే కుట్టు మిషన్లు నేర్చుకున్న వాళ్ళకి కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వటం కానీ, ప్రతి విషయంలో కూడా మహిళలకు అండగా ఉంటుంది. అలానే మా సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమా గారు ప్రతి విషయంలో కూడా ఆడవాళ్ళకి కష్టం వస్తే నేనున్నాను ఒక అన్నగా అని చెప్పి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. నేను ఈ సందర్భంగా మహిళలందరికీ చెప్పేది ఒకటే, ఏ విషయంలో కూడా పురుషులకి మహిళలు ఎందులో కూడా తక్కువ కాదు. మీ అందరూ కూడా మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని అందరినీ చదివించండి. మగపిల్లలు ఒకలాగా ఆడపిల్లలు ఒకలాగా వద్దు. ఈ రోజుల్లో ఆడ మగ అని తేడా అనేది లేనే లేదు. ప్రతి ఒక్కరు కూడా మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు. ఇంకా అన్నీ ఏదైతే సాధించాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా అది సాధించండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం మాత్రం మహిళల పట్ల చాలా దీనిగా మంచిగా చూస్తుంది. ఏదైనా అందుబాటులోని ప్రతిదీ ఆడవాళ్ళ పేరు మీదే రావాలని ఈ ప్రభుత్వం చూస్తుందండి. అలాగే ఇంతకుముందు జగన్ ప్రభుత్వ పాలనలో ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందులు పాలయ్యారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం తర్వాత అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతున్నారండి. ఆడవాళ్ళు బయటకు వెళ్ళాలంటే భయపడేవారండి ఇంతకుముందు. అదే ఇప్పుడైతే ఎక్కడికైనా వెళ్ళగలం, మేము ధైర్యంగా వెళ్ళి రాగలము అన్నట్టు ఈ ప్రభుత్వం ఉందండి. వ్యాపార రంగంలో కానీ ఏ పథకాలు రావాలన్నా సరే ఆడవాళ్ళకి అన్నీ అందుతున్నాయి. చాలా సంతోషంగా ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఈరోజు ఉమెన్స్ డే చాలా గొప్పగా బాండా సుజాత గారి ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఆఫీస్లో విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. సుజాతమ్మ వదినమ్మ గారు మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో తమ ఎవరికి వీలుంటే వాళ్ళు అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆమె సూచన చేశారు. అలాగే ఆరోగ్యము, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్నిటిలో కూడా మహిళలు రాజకీయ పరంగా కూడా ముందంజలో ఉండాలని చెప్పేసి సుజాత వదినమ్మ గారు సెంట్రల్ నియోజకవర్గంలోనే కాకుండా మహిళలందరికీ కూడా మాకు ఒక రోల్ మోడల్. అలాగే బోండా ఉమా గారు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరూ కూడా మహిళలు అందిపుచ్చుకొని అభివృద్ధి పరంగా ముందుకెళ్ళాలని చెప్పేసి ఈరోజు తెలియజేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో కూడా ఇప్పుడున్న ఎన్డీఏ కూటమిలో కూడా ప్రజలు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నారు. అనేక సంక్షేమ పథకాలు సూపర్ 6లో భాగంగా ఇప్పటికే 3 అమలు చేశారు. రానున్న నెలలో అమ్మబడి పథకము, తల్లికి వందనము ఇలాంటివి, మహిళలకి ఫ్రీ బస్సు, మళ్ళీ నెలకి 1500 వేయడం ఇస్తామని చెప్పారు. ఆ మిగతా 3 సూపర్ 6లో భాగంగా అవి కూడా అమలు చేస్తున్నందుకు మాకు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల కాడి నుంచి నాయకులుగా ఎదిగినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిలో ముందుకెళ్తుంది. ఖచ్చితంగా అమరావతి అలాగే పోలవరం రాజధాని ఇవన్నీ కూడా నిర్మించుకుంటామని ఉమెన్స్ డే రోజు చాలా హ్యాపీగా ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది. దేశ అభివృద్ధికై మహిళా సాధికారత ఎంతో అవసరమని, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడు దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారతకై పాటుపడుతుందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ రజక కళ్యాణ మండపంలో మహిళా దినోత్సవం సందర్భంగా సెంటర్ ఫర్ అర్బన్ మరియు రూరల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఆస్తిలో వాటా హక్కు కల్పించడం నుంచి విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పాటుపడిందన్నారు. తమ ప్రతిభతో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారని, సునీత విలియమ్స్ నాసా ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశించి కొన్ని నెలలు కావస్తుందని, ఆమె క్షేమంగా భూమికి తిరిగి రావాలని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ అందించి వారికి కుట్టు మిషన్లు అందజేయడం జరుగుతుందని, ఆ విషయం ఎంతో సంతోషదగ్గ అంశమని అన్నారు. రానున్న రోజుల్లో మహిళలకు అవకాశాలు ఉన్నటువంటి అన్ని రంగాలలో కూడా ఆకాశమే హద్దుగా, అవసరమైతే మగవారి కన్నా మిన్నగా ఆర్థికంగా బలోపేతమై కుటుంబాన్ని ఆదుకునే విధంగా ముందుకు సాగిస్తారని తెలిపారు. జిల్లాను అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి దిశగా నడిపించే టీం ఎన్టీఆర్లో నారీ శక్తి కీలకమని, పేదరిక నిర్మూలనలోనూ మహిళల పాత్ర చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
శనివారం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు సుమారు 2000 మందితో పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 3K రన్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలికిరికి చెందిన జనసేన పార్టీ నాయకులు దారం హరి, అనిత అనువారు గత సంవత్సరం అక్టోబర్ నెలలో అదానీ కంపెనీకి చెందిన స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టు ఉందని చెప్పి హైదరాబాద్లోని టి సందీప్ వద్దకు తీసుకువెళ్లి పరిచయం చేశారని తెలిపారు. ఈ క్రమంలో అపర్ణ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓనర్ తనకు పీలేరు మదనపల్లి నియోజకవర్గాలు కాంట్రాక్ట్ ఇస్తానన్నారని తెలిపారు. తనకు కాంట్రాక్ట్ ఇప్పించిన సందర్భంగా దారం హరికి 1,50,000, టి సందీప్కి 5 లక్షలు ఇచ్చినట్లు వివరించారు. ఈ స్మార్ట్ మీటర్లు బిగించినందుకు తనకు 3,50,000 ఖర్చయితుందని తెలిపారు. తనకు చెప్పిన విధంగా కాంట్రాక్ట్ ఇవ్వలేదు కాబట్టి వారికి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడగగా తనను చాలా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమస్యపై దృష్టి సారించి వారికి ఇచ్చిన 6,50,000 డబ్బులు స్మార్ట్ మీటర్లకు ఖర్చు పెట్టిన 3,50,000 ఇప్పించాలని కోరారు. తనలాగే జనసేన పార్టీకి చెందిన అనేక మంది మోసపోయారని అధినేత దృష్టి సారించి పార్టీకి నష్టం వాటిల్లకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. The contribution of women power in this progress is very important. The entire district administration acknowledged their roles, responsibilities and the dedication and the passion the women power, the Nari Shakti delivered for the progress of the district, and I request to continue the same spirit to take the performance of the team entire district to its highest performance. So on this International Women's Day occasion, I thank first all the women employees and all the women of the district for being part of this growth story, and I sincerely acknowledge their efforts. And with the support of the state government in the Vision 2047, mainly P4, public-private participation, to eradicate the poverty. The role of women is very important. Honorable Chief Minister sir very famously said, every family should have one entrepreneur, and that one entrepreneur should be the women power, is what the strength of our district and strength of our state. With that the spirit, I once again wish you all very happy Women's Day. Thank you very much, sir, for this opportunity. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలీస్ శాఖ నిర్వహించిన ఈ ర్యాలీకి వారు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషం. ఈరోజు మనం చూస్తే మహిళా శక్తి ఎంత గొప్పగా ముందుకు పోతుందో ఈరోజు ఈ లాస్ట్ 1 వీక్లో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తే మనకు అర్థమవుతుంది. వివిధ ప్రభుత్వ శాఖలు లాస్ట్ 1 వీక్ ఒక పండుగగా ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది చాలా ముదావహం. ఎందుకంటే వారి రోల్ ఏదైతే ఉందో సమాజాభివృద్ధిలో వారి రోల్ ఎంతో కీలకమని గుర్తించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారిని ప్రగతి పథంలో నడిపిస్తూ వారికి రావలసిన గౌరవాన్ని వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాము. ముఖ్యంగా పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ గురించి నిరంతరం కృషి చేస్తూ ఈరోజు ముందుకు పోతున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారిలో శక్తి అనే ఒక మొబైల్ అప్లికేషన్ కూడా వారు ఈరోజు ఒంగోలులో మార్కాపురంలో ఈరోజు వారు ఇనాగ్రేట్ చేస్తున్నారు. For to tell the world that we are all equal. So basically it is about equality. So equality means be it opportunities, be it education, be it whatever it is, we are asking for equality. ఇక్కడ చాలా మంది గర్ల్స్ అండ్ బాయ్స్ ఉన్నారు. అండ్ మీరంతా కూడా జెన్జీ జనరేషనేనా? మిలీనియల్స్ ఉన్నారు ఎవరైనా? అంత జెన్జీనేనా? ఓకే, సో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు యూఆర్ మచ్ మోర్ అడ్వాన్స్డ్ దాన్ వాట్ వీఆర్. సో మీరు ఈక్వాలిటీ అంటే ఏంటి? మీరు మిమ్మల్ని యూ డిజర్వ్ రెస్పెక్ట్ బికాస్ యూఆర్ నాట్ ఎ ఉమెన్, నాట్ ఎ గర్ల్, బికాస్ యూఆర్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు 2 సంవత్సరాలు చైల్డ్ కేర్ లీవ్స్ ఇస్తున్నారు. అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాల మెడికల్ లీవ్ మంజూరు చేయాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రగతి కోసం మహిళా ఉద్యోగులు నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
ఏపీ అమరావతి జేఏసీ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని నగరంలోని సబ్ కలెక్టర్ ప్రాంగణంలో మహిళా ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో మైమర్పించాయి. మహిళా ఉద్యోగులు డాన్సులు చేసి తోటి ఉద్యోగులను ఉత్సాహపరిచారు. సభా ప్రాంగణం అరుపులు కేకలతో దద్దరిల్లింది. ఈ సందర్భంగా అమరావతి జేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మహిళా ఉద్యోగులు ఎంతో ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మహిళా విభాగం పక్షాన అత్యంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉదయం 10 గంటల నుంచి ర్యాలీతో మొదలైనటువంటి కార్యక్రమం సంబరాలతో జరుగుతూ ఉంది. వేడుకలు చాలా అత్యంత ఉత్సాహంగా జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. మహిళా ఉద్యోగులు మరి దాదాపుగా ఈరోజు అనేక ఒత్తిడుల్ని, అనేక ఇబ్బందుల్ని, అనేక రకాలైనటువంటి మరి అధికారుల నుంచి వచ్చినటువంటి చిన్న చిన్న ఒత్తిడులు కూడా అధిగమించుకొని మరి వాటన్నిటి నుంచి రిలీఫ్ అయ్యి ఈరోజు ఉత్సాహంగా వాళ్ళు ఈ కార్యక్రమం నడుపుకోవడం చాలా సంతోషం. మరొకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా ఉద్యోగులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు మహిళా దినోత్సవం పురస్కరించుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం ఒకటే కోరుతా ఉన్నాం. సార్, మీ టైంలోనే మరి మహిళలకి ఏదైతే చైల్డ్ కేర్ లీవ్ ఉందో దాన్ని మీరే మొదలు పెట్టారు. దాదాపు దాన్ని 6 మాసాల వరకు మీ హయాంలోనే ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరూ ఎంప్లాయీస్ ఉమెన్ అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఏపీజేఎస్ అమరావతి మహిళా విభాగం తరఫున. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం చూస్తుంటే నిజంగా సముద్రమే ఇక్కడ ఉంది అన్నట్లుగా ఉంది. అలలుగా ఒక్కొక్కళ్ళు డ్యాన్సులు వేస్తూ ఉంటే అసలు మామూలుగా లేదండి. సభంతా కూడా ప్రాంగణం అంతా హోరీగా ఉంది. ఇప్పటికే గత 3 రోజుల నుంచి వివిధ రకాల ఆటలు ఆడించాం ఉద్యోగులతో. అలాగే వాటికి ప్రైజులు అవన్నీ కూడా మన చీఫ్ గెస్ట్ అండ్ స్పెషల్ గెస్ట్ ద్వారా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అలాగే మన కార్యక్రమం చూస్తూ అంటే ఈ రోజున అనిపిస్తుంది నిజంగా వీళ్ళంతా కూడా వాళ్ళలో ఉన్న వాళ్ళ యొక్క ఇదినంతా కూడా దాచిపెట్టుకొని ఈరోజు కక్కుతున్నారా అన్నట్లుగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరూ ఉమెన్ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. సమాజంలో మహిళల గుణగణాలు తెలియకుండానే విమర్శలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉందని రాష్ట్ర మంత్రులు అనిత, సవితాలు వ్యాఖ్యానించారు. తమ తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తితోనే రాజకీయంగా ఎదిగామని తెలిపారు. పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి చర్చా వేదికను తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మహిళలపై చేసే విమర్శలు ముందుగా వారి ప్రవర్తనపై మరకలు వేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పని చేసుకునే మహిళ నుంచి ఉద్యోగం చేసే మహిళ వరకు అంతా గొప్పవాళ్లనేనని వ్యాఖ్యానించారు. మా తండ్రి తరువాత చంద్రబాబు ప్రత్యక్ష దైవం అన్నారు. అనేక అవమానాలు, కేసులు ఎదుర్కొని నేడు మంత్రులుగా ఉన్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రతి తల్లి మగపిల్లలకు, అమ్మాయిలు, మహిళల పట్ల ఎలా వ్యవహరించాలో నేర్పించాలని సూచించారు. ఈ క్రమంలో నగర పోలీస్ కమిషనర్ శ్రీ రాజశేఖర్ బాబు, ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్, డీసీపీ సరిత, ప్రొఫెసర్ సరస్వతి రాజ్ అయ్యర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కమిషనరేట్లో వినూత్నంగా ముందుకు పోతున్నాం. జిల్లా కలెక్టర్ గారి సహకారంతో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు పోలీస్ శాఖలో ఒక నూతన వరవడిని సృష్టిస్తూ ఈరోజు ముందుకు కదులుతున్నాం. ముఖ్యంగా మహిళల భద్రతకు సంబంధించి మనకు క్రైమ్ అనేది మీరు చూస్తుంటారు. రోజు రోజుకి క్రైమ్ పెరిగిపోతూ ఉంది. మహిళలకు రక్షణ మృగ్యమవుతూ ఉంది అని పత్రికలు ఘోషిస్తుంటాయి. అదేవిధంగా సమాజంలో ఒక ఆందోళన మొదలవుతున్న నేపథ్యంలో వాస్తవానికి ఇందులో మూలాలు శోధించాలన్న ఉద్దేశంతో ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంది. గత 6-7 మంత్స్ క్రితము ఒక వల్నరబిలిటీ మ్యాపింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది. ఎక్కడ మహిళ ఇబ్బందులు పడుతూ ఉంది, ఇటువంటి ప్లేసెస్ అన్నీ కూడా, వల్నరబుల్ ప్లేసెస్ అన్నీ కూడా మ్యాప్ చేసి, అంటే మహిళ ఎక్కడ యూటీజింగ్ గురవుతూ ఉంది, మహిళ ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉంది, ఏ ప్లేసెస్లో ఓపెన్ డ్రింకింగ్ నడుస్తూ ఉంది, ఏ ప్లేసెస్లో గంజా నేరస్తులు తిరుగుతున్నారు, ఏ ప్లేసెస్లో బ్లేడ్ బ్యాచ్ గారు జరుగుతున్నారు, ఇటువంటి ప్లేసెస్ అన్నీ కూడా ఒకసారి మ్యాప్ చేసి, జియో మ్యాప్ చేసి
వాటి మీద పెట్రోలింగ్ చేయాలనే ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జెంట్స్కి ఏమాత్రం తక్కువ లేదు, వాళ్ళకన్నా యాక్చువల్లీ ఎక్కువగానే కష్టపడి ఎక్కువ డెడికేషన్తో చేయగలం అనేది ప్రతి ఫీల్డ్లో కూడా, ఆర్మీలో అయితేనేంటి, నేవీలో అయితేనేంటి, ప్రతి దగ్గర కూడా మహిళలు ఈక్వల్గా ఏంటి ఇంతకన్నా ఎక్కువనే కష్టపడుతున్నారు, వాళ్ళు నిరూపించుకుంటున్నారు. కాబట్టి ఎంటర్ప్రినర్స్గా వస్తే డబ్బులు సేవ్ చేసే దాంట్లో ఎవరు బెస్ట్ అని సీఎం గారు చెప్తుంటారు. డబ్బులు సేవ్ చేసే దాంట్లో లేదా డబ్బులు అర్న్ చేసే దాంట్లో చూసుకుంటే మహిళలదే మొదటి చేయి పైన చేయి ఉంటుందని చెప్తారు. ఇప్పుడు నిన్న సార్ మాట్లాడుతుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. ఐటీ కోసం పెద్దపీట వేశారు రాష్ట్రంలో. ఇప్పుడు చూసుకుంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా మనము ఐటీ ఇండివిజువల్స్ చూసుకుంటే, ఐటీ ఫీల్డ్లో ఫారెన్ ఉన్న వాళ్ళు చూసుకుంటే దాంట్లో 33% ఆంధ్ర వాళ్ళే ఉంటున్నారంట. సో అది ఆంధ్రాకి సీఎం గారు ఇచ్చే విజన్, ఆ విజన్ది ఫలితం. అలాగే చూసుకుంటే సార్ చెప్తున్నారు, భార్యాభర్త ఇద్దరు ఐటీ ఎంప్లాయీస్గా ఉన్నప్పుడు ఎవరికి ఎక్కువ శాలరీ వస్తుందని అడిగితే యాక్చువల్లీ హస్బెండ్కి తక్కువ వస్తూ ఉంది, వైఫ్కే ఎక్కువ శాలరీ వస్తూ ఉందంట. అంటే టెక్నాలజీలో అయితేనేంటి, అచీవ్మెంట్లు అయితేనేంటి, లెర్నింగ్ అయితేనేంటి, టాలెంట్లు అయితేనేంటి. నగరంలో పరిమితికి మించి ఆటోలు తిరగడాన్ని, పూర్వ నిబంధనని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల తెలుగుదేశం పార్టీ నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు నవనీతం సాంబశివరావులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయమై అసెంబ్లీలో తన గళం వినిపించి ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న పరిష్కరించలేని సమస్యను పరిష్కరించడంలో కృషి చేసిన సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావుకు ధన్యవాదాలు తెలిపారు. గాంధీనగర్ లెనిన్ సెంటర్లో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను, వారి జీవనోపాధికి ఎదురవుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టిలో పెట్టుకుని చేసిన కృషి ఆటో డ్రైవర్లు మరువరానివని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను జీవోలతో అనేక ఇబ్బందులకు గురిచేసిందని తెలిపారు. జీవో నెంబర్ 8 అడ్డంకిగా మారడంతో కొత్తగా కొని చేసిన ఆటోలకు ఉపయోగపడినప్పటికీ మిగతా ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో వేల సంఖ్యలో ఉన్న ఆటో కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా, విజయవాడ నగర వ్యాప్తంగా మరి లక్షల మంది ఆటో డ్రైవర్లు, ఆటో కార్మిక సోదరులందరూ కూడా చంద్రబాబు గారికి జేజేలు పలుకుతున్నారు. పూర్తిగా సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తున్నారు. ఎందుకంటే జీవో నెంబర్ 8 ఆటో కార్మికుల జీవన ఉపాధికి ఎంతో ఇబ్బంది అయినటువంటి జీవో నెంబర్ 8ని చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం నిన్న రద్దు చేసినందుకు మరి రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా విజయవాడ నగరంలో ఆటో కార్మికులందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా అన్ని యూనియన్లు కూడా జేజేలు పలుకుతున్నటువంటి సందర్భం. మరి టీఎన్టీయూసీ తరఫున మరి చిన్నగారు, సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరూ కూడా జీవో నెంబర్ 8 వల్ల విజయవాడ నగరంలో చాలా ఇబ్బందులు ఆటో సోదరు కార్మికులు పడుతున్నారని చెప్పి బోండా ఉమా గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వగా, వెంటనే బోండా ఉమా గారు మరి 24 గంటల్లో అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెట్టి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి ఆటో కార్మికులు, టీఎన్టీయూసీ ముఖ్యంగా మనకు వెన్నుముక లాంటిది, మన కార్మికులతో పాటు అన్ని ఆటో యూనియన్లు అందరూ కూడా ఈ 8 వల్ల ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్పడం, వెంటనే స్పందించినటువంటి కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అలాగే బీజేపీ అందరూ కూడా కలిసి జీవో నెంబర్ 8ని తక్షణమే 48 గంటల్లో రద్దు చేసినటువంటి ఘనత భారతదేశంలో బోండా ఉమా గారికే అది దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి బోండా ఉమా గారు కార్మికుల పక్షపాతి. మొదటి నుంచి కూడా ఆయన ఆటో కార్మికులంటే బోండా ఉమా గారికి చాలా ఇష్టం ఆయనకి. అందుకే ఆయన తక్షణమే స్పందించి జీవో నెంబర్ 8ని రద్దు చేసి జీవో నెంబర్ 13ని తీసుకురావడం జరిగింది. మరి జీవో నెంబర్ 8 వల్ల విజయవాడ నగరంలో 8,600 వరకే పరిమితి ఉండటం వల్ల మరి ఇక్కడ కార్మికులందరూ కూడా ఇబ్రహీంపట్నం, కొండపల్లి ఆ ప్రాంతాలకు వెళ్ళి మరి అక్కడ కిరాయిలు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి, చాలా ఇబ్బంది దీనివల్ల అని చెప్పి చంద్రబాబు గారికి అసెంబ్లీలో పెట్టి బోండా ఉమా గారు దాన్ని జీవో నెంబర్ 8 రద్దు చేయడం జరిగింది. ఆటో కార్మికులకి ఇబ్బందికరంగా పరిణమించినటువంటి 8వ నెంబర్ జీవోని తక్షణమే ఉపసంహరించుకోవాలా, లేకుంటే ఆటో కార్మికుల ఆర్థిక స్థితిగతులకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని గ్రహించినటువంటి కార్మిక సంఘాల్లో ప్రథమమైనటువంటి ఆటో కార్మిక సంఘానికి నిరంతరం కవచంలాగా కాపాడుకునేటువంటి టీఎన్టీసీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ బోండా ఉమామహేశ్వరరావు గారి దృష్టికి తీసుకురాగానే తక్షణమే జరుగుతున్నటువంటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో గొంతెత్తి ఆటో కార్మికుల పక్షపాతిగా
అటు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత అయినటువంటి లోకేష్ బాబు గారికి అసెంబ్లీ సాక్షిగా వివరించినటువంటి నేపథ్యంలో ఆటో కార్మికులకి రక్షణగా నిలబడేటువంటి ఎన్డీఏ కూటమి 48 గంటల్లోనే జీవో నెంబర్ 8ని రద్దు చేయటం హర్షించదగినటువంటి అంశం. కింద నెల 13వ తారీఖున ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం 8వ నెంబర్ జీవో తెచ్చిందో ఆ జీవోని రద్దు చేయాలని మా కార్మిక పక్షనేత, మా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బోండా ఉమామహేశ్వర గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది టీఎన్టీసీ కార్మికుల తరఫున. ఆయన వెంటనే రవీంద్రనాథ్ రెడ్డి గారితో మాట్లాడి తర్వాత ఈ 8 జీవోలో ఏ పొరపాట్లు ఉన్నాయో, ఏ తప్పులు ఉన్నాయో అన్నీ కలిపి కూడా అసెంబ్లీలో అధికారంలో ఉన్నామని కూడా చూడుకోకుండా ప్రజాగళం, కార్మికుల గళం ఇప్పి కార్మికుల కోసం ఎప్పుడూ అండగా నిలబడేటువంటి వ్యక్తి మన బోండా ఉమామహేశ్వర. ఏదైతే ఆ 8వ నెంబర్ జీవో రద్దు చేయాలని ఆయన అసెంబ్లీలో మాట్లాడారో 40 గంటల్లోనే జీవో నెంబర్ 8ని రద్దు చేయించి 13వ నెంబర్ జీవో తీసుకొచ్చి ఏదైతే పాత పద్ధతిలో కొనసాగించాలని జీవో తీసుకొచ్చిన ఏకైక కార్మికుల పక్షపాతి కార్మిక నాయకుడు మా ఆశాజ్యోతి మా అన్న బోండా ఉమామహేశ్వరకి ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీఎన్టీసీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే బోండా ఉమా గారు అసెంబ్లీలో మాట్లాడారో వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, సంబంధిత రవాణా శాఖ మంత్రి రవీంద్రనాథ్ రెడ్డి గారు వెంటనే స్పందించి జీవో తెచ్చి కార్మికులకి కడుపు నిండా తినే అన్నం తినాలనే ఉద్దేశంతో పనిచేసిన వాళ్ళందరికీ కూడా సెంట్రల్ నియోజకవర్గం టీఎన్టీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కృష్ణా జిల్లాలోని 4 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలోని 3 మండలాల ఆటోలను విజయవాడకు ట్రాన్స్ఫర్ చేయాలని ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు డి శ్రీనివాసరావు, సిహెచ్ పెద్దిరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 8ను అభియాన్స్ లో పెడుతూ జీవోను ఇచ్చిన ప్రభుత్వానికి ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కృషి చేసిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, స్థానిక సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావులకు ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా ఆటోలు ఇచ్చేందుకు అయితే నగరంపై ఆధారపడ్డ పాత ఆటోలకు అవకాశం లేకుండా చేస్తూ జీవో ఇవ్వటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. 15లో జీవో నెంబర్ 20 ద్వారా 5 మండలాల ఆటోలకు నగర ప్రవేశానికి అవకాశం ఇచ్చారని తెలిపారు. ఆ విధంగా ఎన్టీఆర్ జిల్లాలో జీకొండూరు, తోట్లవల్లూరు, పరిటాల తదితర మండలాల చిరునామాలతో విజయవాడ నగరవాసులు నగరంలో నడుపుకుంటున్న ఆటోలకు పోలీసు వారు నెంబర్లు కూడా ఇచ్చారని తెలిపారు. ఇప్పటికైనా ఆర్టీఓ ఉన్నతాధికారులు ఆటో కార్మికుల ప్రయోజనాలను కాపాడుతూ జీవో నెంబర్ను విడుదల చేసేందుకు, విజయవాడను పూర్తిగా ఫ్రీ జోన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మొత్తం ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం అయ్యప్ప రాష్ట్ర ఉన్నత కార్మికులందరూ కూడగట్టి అవసరమైతే మొత్తం మహిళలు కూడా యావత్తు ప్రజలు కూడా కదిలిస్తాం, రోడ్డెక్కిస్తాం. మా నిరసన గలాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు చేయదలుచుకున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీని తక్షణం అమలు చేసి ఏదైనా ఒక విషయం ఉంటప్పుడు దాన్ని పరిశీలన చేసేటప్పుడు దానికి సంబంధించిన వర్గాలు పిలవాలి, చర్చించాలి. ఏమి లేకంటే ఏకపక్షం తీసుకోవడం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఇది ఇప్పటికైనా కానీ మీరు తెలుసుకున్న తప్పుని సరిదిద్దుకున్నందుకు ఇది ఒక అవకాశం. ఏదైతే నిన్న జీవో నెంబర్ 8ని నిలుపుదల చేయటానికి ప్రధానంగా కృషి చేసినటువంటి సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వర గారు అసెంబ్లీలో మాట్లాడి మా కార్మికుల పక్షాన గలాన్ని ఇప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పులయ్యే పద్ధతిలో ఆ జీవోని నిలుపుదల చేసినందుకు బోండా ఉమామహేశ్వర గారికి ప్రత్యేకమైన అభినందనలు. ఆటో షోరూమ్ తరఫున లాభాల కోసం కొందరు ట్రాన్స్ఫర్ అధికారులు వాళ్ళతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి జీవో 8ని తెచ్చారు. ఒక పక్కన విజయవాడ నగరాన్ని ఫ్రీజోన్ చేస్తామంటూనే బయట ఆటో వాళ్ళకి రాకూడదు రకంగా ఆంక్ష విధిస్తూ జీవో ఇచ్చారు. అది ఫ్రీజోన్ కాదు. అందుకే ఆ జీవోని వ్యతిరేకించాం. ఆ జీవో ఎలా నష్టమో ప్రజాప్రతినిధులు వివరించాం. బోండా గారు కలిసాం, పెద్ద రామ్మోహన్ గారు కలిసాం, రవాణా శాఖ మంత్రి కలిసాం. ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఏ రకంగా ఇస్తారు, ఏ రకంగా మాకు కూడా తెలియకుండా పక్కదారి పట్టించారు. ఆ రకంగా వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎన్నో స్పందించి బోండా గారు అసెంబ్లీలో మాట్లాడారు. ఆ ఫలితంగా జీవో తాత్కాలికంగా ఆఫ్ చేశారు. ఇవాళ మేము కోరేది ఒకటే, ఆ జీవోని ఆఫ్ చేయడం కాదు. వీర మహిళ అనగానే గుర్తొచ్చేది జనసేన పార్టీ అని ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. పవన్ కళ్యాణ్ సారథ్యంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ మహిళలకు వస్తుందని చెప్పారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో వీర మహిళలందరికీ సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సామినేని ఉదయభాను ముఖ్య అతిథిగా హాజరై వీర మహిళలను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మహిళలకు ఉన్నంత గౌరవం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. రాబోయే రోజుల్లో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు అవుతుందని ఆకాంక్షించారు. అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ జనసేన పార్టీలో వీర మహిళలకు ఎంతో గౌరవం ఉంటుందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తున్నాం. ఈరోజు విజయవాడలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళ అమ్మిశెట్టి వాసు జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రావటం, వారందరూ కూడా ప్రతి ఒక్క మగవారి తరఫున అందరికీ ఇవాళ భారతదేశంలో ఇవాళ ఒక పెద్ద పండుగ లాంటిది మహిళా దినోత్సవం. మొట్టమొదటి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ పార్టీలో జనసేన పార్టీ కూడా మహిళలకి అత్యధికమైన ప్రాధాన్యత కల్పిస్తున్నాం. ముఖ్యంగా మహిళా శక్తి, మహిళా సాధికారత అనేది నిజంగా మొట్టమొదటి కూడా అమలు చేయాలని చెప్పి కూడా మరి కోరుకుంటాం అందరం కూడా. మరి ఆ దిశగా ఇవాళ మహిళలకి ప్రత్యేకంగా పెద్దపీట వేస్తుంది. ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి కూడా ప్రతి మహిళ మరి వీర మహిళలు అనే మాట కూడా మరి వారి నోటి నుండే వచ్చింది. ఇవాళ వీర మహిళ అనగానే మరి అందరికీ కూడా మరి ప్రతి మహిళ కూడా గర్వకారణం. వాళ్ళ అటువంటి పరిస్థితులు ఇవాళ మరి మహిళలకి పెద్దపీట వేస్తాం తప్పకుండా. అలానే మహిళలకి అన్ని రకాలుగా చట్టసభల్లో కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా 33% మరి బిల్లు కూడా ఆమోదం పొందింది వాళ్ళ పార్లమెంట్లో. రాబోయే రోజుల్లో అసెంబ్లీలో, పార్లమెంటులో, స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా 33% మహిళలకి ఇవాళ సీట్లు వస్తున్నాయంటే ఎంతో గర్వకారణం. ఇవాళ ప్రజాస్వామ్యంలో భారతదేశంలో మరి ఇవాళ మహిళలకి ప్రత్యేక ప్రాధాన్యత కూడా భారతదేశంలో ఉంది. ఇవాళ ప్రపంచంలో ఏ దేశంలో చూసినా కూడా భారతదేశంలో అంత గౌరవం మరి ఏ దేశంలో కూడా లేదు. అందులో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళకి ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాబట్టి భవిష్యత్తులో కూడా అదేవిధంగా మనం కొనసాగిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క స్త్రీ సోదరికి అందరికీ ప్రత్యేక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తున్నాం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ వీర మహిళలందరూ కూడా చిరు సత్కారం ఏర్పాటు చేశాం జనసేన పార్టీ ఆధ్వర్యంలో. దీనికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు, మండల రాజేష్ గారు, కొంతమంది డాక్టర్లు, లాయర్సు, మన జనసేన వీర మహిళలు కూడా పాల్గొన్నారు. ఎప్పుడు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు, మహిళలకి ప్రాధాన్యత ఇవ్వండి. మహిళ ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక సోదరిగా ఎన్నో పాత్రలు పోషిస్తూ ఈరోజు రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నటువంటి మహిళలకి ఆదర్శంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఝాన్సీ లక్ష్మీబాయి పేరు పెట్టారు వీర మహిళలని. ఎప్పుడైతే పేరు పెట్టారో కొన్ని రాజకీయ పార్టీలో మహిళలకు విలువ లేదు, కానీ జనసేన పార్టీలో వీర మహిళలు అంటే ఎంత గౌరవం ఉంటుందో మొట్టమొదటిగా చెప్పే పేరు పవన్ కళ్యాణ్ గారు వీర మహిళలు. ఏ కార్యక్రమం చేసినా వేలాది మందిలో వీర మహిళలు పాల్గొంటున్నారంటే ఆయన స్ఫూర్తిని తీసుకోవాలి. ఎన్నో కష్టాలు పడుతూ ఇంటిలో బిడ్డలు పెంచుకుంటూ ఇంటిలో ఉన్న కష్టాలని సరిదిద్దుకుంటూ సొసైటీలో కూడా వాళ్ళు తన అయిన స్టైల్లో మరి ముందుకొస్తూ మరి ఆదర్శంగా నిలిచినటువంటి మహిళా సోదరులందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారాలు ఇస్తూ ఈరోజు జనసేన పార్టీలో మా మహిళలందరికీ కూడా సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాంటి మహిళా దినోత్సవం రోజే కాకుండా ప్రతిరోజు తల్లిని, చెల్లిని, భార్యని గౌరవించాలని ప్రతి యువతకి, పెద్దలకి అందరూ కూడా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కాంట్రాక్ట్ ఇప్పిస్తామని చెప్పి తన దగ్గర డబ్బులు తీసుకొని జనసేన పార్టీ నాయకులు మోసం చేశారని అన్నమయ్య జిల్లా కలికిరి మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు చెలిమి అస్లాం ఆరోపించారు. వీరిపై తగు చర్యలు తీసుకొని బాధితులకు తగు న్యాయం చేయాలని కోరారు.
శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలికిరికి చెందిన జనసేన పార్టీ నాయకులు దారం హరి, అనిత అనువారు గత సంవత్సరం అక్టోబర్ నెలలో అదానీ కంపెనీకి చెందిన స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టు ఉందని చెప్పి హైదరాబాద్లోని టి సందీప్ వద్దకు తీసుకువెళ్లి పరిచయం చేశారని తెలిపారు. ఈ క్రమంలో అపర్ణ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓనర్ తనకు పీలేరు, మదనపల్లి నియోజకవర్గాలు కాంట్రాక్ట్ ఇస్తానన్నారని తెలిపారు. తనకు కాంట్రాక్ట్ ఇప్పించిన సందర్భంగా దారం హరికి 1,50,000, టి సందీప్కి 5 లక్షలు ఇచ్చినట్లు వివరించారు. ఈ స్మార్ట్ మీటర్లు బిగించినందుకు తనకు 3,50,000 ఖర్చయితుందని తెలిపారు. తనకు చెప్పిన విధంగా కాంట్రాక్ట్ ఇవ్వలేదు కాబట్టి వారికి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడగగా తనను చాలా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమస్యపై దృష్టి సారించి వారికి ఇచ్చిన 6,50,000 డబ్బులు స్మార్ట్ మీటర్లకు ఖర్చు పెట్టిన 3,50,000 ఇప్పించాలని కోరారు. తనలాగే జనసేన పార్టీకి చెందిన అనేక మంది మోసపోయారని, అధినేత దృష్టి సారించి పార్టీకి నష్టం వాటిల్లకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ స్మార్ట్ మీటర్స్ అదాని కంపెనీకి సంబంధించిన స్మార్ట్ మీటర్స్ వర్క్ జరుగుతోంది. లోకల్లో పీలేరు కాన్స్టిట్యుయెన్సీ, మదనపల్లి కాన్స్టిట్యుయెన్సీలో నువ్వు కూడా వర్క్ చేసుకుంటే నీకు మంచి డబ్బులు వస్తాయని చెప్పేసి నమ్మపల్లికి నన్ను హైదరాబాద్కి తీసుకెళ్లి అక్కడ అపర్ణ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అయినటువంటి సందీప్ కుమార్ గారిని పరిచయం చేయడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ కి సంబంధించి నేను సందీప్ గారికి 5 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ పే చేశాను. అలాగే దారం హరి గారు నాకు ఈ కాంట్రాక్ట్ ఇప్పించిన దానికి 6 lakhs డిమాండ్ చేశారు. మదనపల్లి కాన్స్టిట్యుయెన్సీకి 3 లక్షలు, పీలర్ కాన్స్టిట్యుయెన్సీకి 3 లక్షలు అని. సో అక్కడే హైదరాబాద్ లోనే డైమండ్ హౌస్ లో లంచ్ కి వెళ్ళినప్పుడు నా దగ్గర వాళ్ళ సిస్టర్ కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పేసి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి 1.5 lakh హైదరాబాద్ లోనే క్యాష్ రూపంలో తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కలికిరిలో నేను వర్క్ స్టార్ట్ చేసే టైంకి మదనపల్లిలో ప్రజెంట్ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. మీ టీం ఎవరైతే ఉన్నారో ఆ టీం ని మదనపల్లిలో ట్రైనింగ్ కోసం పంపించమని చెప్పేసి చెప్పడంతో నేను ఒక 10 members ని టీం రెడీ చేసుకొని కలికిరి వాళ్ళని మదనపల్లికి తీసుకెళ్లి అక్కడ వర్క్ స్టార్ట్ చేశాను. కానీ నాకు ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మదనపల్లి కావచ్చు, పీలేరు కావచ్చు, ఫ్రెష్ గా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు మీరు, ఇక్కడ ఎవరు లేరు అని చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రౌండ్ లెక్ దిగిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఆల్రెడీ ఆ కాంట్రాక్ట్ అదాని మదర్ టీం అయినటువంటి అదాని వాళ్ళే వర్క్ చేస్తున్నారు. ప్లస్ దాంతో పాటు ఈ అపర్ణ నుంచి గిరి అనే పర్సన్, హరి యాదవ్ అని చెప్పేసి ఆల్రెడీ కాంట్రాక్ట్ తీసుకున్నారు మదనపల్లిలో, వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ తమ ఆరోగ్యం పట్ల అశ్రద్ధగా ఉండటం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని జిల్లా న్యాయమూర్తి ప్రియదర్శిని న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ అన్నారు. యోగా ఆసనాలను నేర్చుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం పొందవచ్చునన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా యోగాసన అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో రాణించిన మహిళా మనులను ఘనంగా సత్కరించారు. అనంతరం ముఖ్య అతిథులు మీడియాతో మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు సమాజంలో రాణించడం శుభ పరిణామమన్నారు. మహిళా దినోత్సవం నాడు అటువంటి వారిని సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మంచి ఆరోగ్యం పొందాలంటే యోగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, ప్రతిరోజు ఆసనాలు వేయడం ద్వారా శరీరానికి ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఇంత చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్న మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మరియు అష్మిత ఖైలో ఇండియా వారు, అదేవిధంగా మిగతా ఆర్గనైజేషన్ వారికి కూడా నా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమంలో నేను భాగస్వామ్యం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యోగాసన అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మహిళలకే ఒక లీగ్ అమరావతిలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కాంపిటీషన్స్ నిర్వహించడానికి ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయురాలు జిల్లా జడ్జి గారు శ్రీమతి ప్రియదర్శిని గారు, అలాగే ఫార్మర్ డీజీపీ మండ విష్ణువర్ధన్ గారు, డాక్టర్ ప్రణీత్ గారు, ఇతర అసోసియేషన్ ముఖ్యులందరూ కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మహిళలకి యోగా వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏమిటి, ఆరోగ్యపరమైనటువంటి అంశాలే కాకుండా ఇతరత్రా కూడా అన్నింటిలో కూడా మహిళలకి వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి, రెండు యువతకి లభించేటువంటి ఉపాధి అవకాశాలు, అంటే యోగా ద్వారా ఇటువంటి అవకాశాలు కూడా లభిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇది క్రీడగా కూడా గుర్తించడం జరిగింది.
ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారని, స్త్రీమూర్తిని ఎంత గౌరవంగా చూసుకుంటామో జాతి అంతా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు చెరుకూరి రామస్వామి తెలిపారు. జాతీయంగా గాని అంతర్జాతీయంగా గాని మహిళలు ఎంతో ముందంజలో ఉంటున్నారని, ప్రతి విషయంలో మగవారికి ఏ విషయంలోనూ సాటి లేమని ముందడుగు వేస్తున్నారని తెలిపారు. పాతబస్తీ చిట్టినగర్ ప్రాంతంలోని పుల్లేటికుర్తి ప్రసాద్ విశ్వ బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏపీ విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు చెరుకూరి రామస్వామి మాట్లాడుతూ, భవిష్యత్తు తరాలు బాగుండాలనే తలంపుతో పిల్లలను తీర్చిదిద్దే విధానంలో రాష్ట్ర దేశ భవిష్యత్తులో ఆధారపడి ఉన్నాయని తెలిపారు. మగవారు ప్రతి ఒక్కరూ ఆడవారికి సహాయ సహకారాలు అందిస్తూ వారిని ప్రోత్సహించాలని తెలిపారు. మన దేశ రాష్ట్రపతి ఒక మహిళ అని, ఆమె ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ మహిళా సంఘం నాయకులు పరిచయం చేశారు. పలువురు మహిళలను సన్మానించి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నీరజ, సావిత్రి, శ్రీదేవి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడే దేవతలు ఉంటారు అనేటటువంటిది. ఎందుకంటే మనం స్త్రీమూర్తిని ఎంత గౌరవంగా చూసుకుంటామో ఈ జాతి అంత త్వరగా ముందుకు వెళ్ళడానికి, అభివృద్ధి పదంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున మనం అంతర్జాతీయంగా కానీ మనం జాతీయంగా కానీ అన్ని రకాలుగా కూడా చూస్తూ ఉన్నాం. మహిళలు ఎంత ముందంజలో ఉండి ప్రతి విషయంలో కూడా వారు మగవారికి ఏ విషయంలో సాటి రాము అనేటటువంటి విషయంలో అన్ని రకాలుగా కూడా ముందడుగు వేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుంచి నూతనంగా నాయకత్వ బాధ్యతలు చేపట్టినటువంటి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా భీమవరం నీరజ గారు, గౌరవాధ్యక్షురాలిగా దొడ్డు సావిత్రమ్మ గారు, ప్రధాన కార్యదర్శిగా శ్రీదేవి గారు, రాష్ట్ర మహిళా సంఘం కార్యకర్తగా రాజేశ్వరి గారు, ఇలా అనేక మంది ఈరోజు కార్యక్రమానికి ఇక్కడికి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా చేయించడంలో చాలా చక్కగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేటటువంటి విషయం ఏంటంటే, ముఖ్యంగా మహిళ అనేటటువంటి విషయంలో మన భవిష్యత్తు తరాలు బాగుండాలి అని చెప్పేసి అంటే తల్లులుగా మన మహిళామణులు పిల్లల్ని తీర్చిదిద్దే విధానంలోనే రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, అలాగే ప్రపంచ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. కాబట్టి మగవారు ప్రతి ఒక్కరు కూడా ఆడవారికి సహాయ సహకారాలు అందిస్తూ ఆ మహిళలను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు వారు తప్పకుండా ఆ కుటుంబాన్నే కాదు ఆ దేశాన్ని చక్కగా మంచి పద్ధతిలో కూడా తీర్చిదిద్దేటువంటి అవకాశం ఎంతో రకంగా ఉంటుంది. ఈరోజు మన రాష్ట్రపతి ఒక మహిళగా ఎన్నో కార్యక్రమాల్లో ఆవిడ పాల్గొంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం దేశవ్యాప్తంగా కూడా మహిళా మండలందరికీ గౌరవం ఇచ్చి మన మహిళల్ని అనేక రకాలుగా ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ప్రతి జిల్లా నుంచి కూడా మా మహిళలందరూ తరలి వచ్చారు. ప్రతి ఒక్కరిని కూడా సన్మానించుకుంటూ, అలాగే మా పిల్లల్ని ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాల అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతోటి ప్రతి జిల్లాలో కూడా కమిటీలు వేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఆర్థిక పరంగా బలోపేతం చేసుకుంటూ మా మహిళలందరినీ కూడా దేంట్లో మేము తక్కువ లేదు, మేమందరం కూడా బయటకు వచ్చినాం. ఇప్పుడు మా పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు చూపించాలని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి కూడా విన్నవించుకుంటున్నాం. మా పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పించాలని, మా మహిళలకి కూడా అన్ని రంగాల్లో కూడా అవకాశాలు కల్పించాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మహిళా దినోత్సవం చాలా గ్రాండ్గా జరిగింది కాబట్టి చాలా సంతోషం ఉంది. ప్రతి ఇయర్ ఇల్లే జరుపుకొని జనాలు బాగా మా వాళ్ళందరూ మొబిలైజ్ చేసి రావాలని ఉంటుంది. మేము ఏ సంఘాలు ఎన్ని పెట్టుకున్నా మేము కోరుకునేది ఒకటే, మేము ఎంతమంది ఉన్నా మేము ప్రజాసేవ చేయాలనే ఆలోచన తప్పితే మాకేం మా సంఘానికి మేము సేవ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నా మహిళా సోదరులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర అధ్యక్షుడు రామస్వామి గారు, మా కార్యదర్శి గారు చంద్రశేఖర్ గారి ఆదేశాల ప్రకారం మేము ఈ సంఘాన్ని ఆయన చెప్పినట్టుగా మేము 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా, ఒక్కరు ఉన్నా జాతి శ్రేయస్సు కోరుతాం, జాతి భవిష్యత్తు కోరుతాం, భావితరాల భవిష్యత్తు ఇస్తాం. అంతే తప్ప 14 పుట్టగొడుగులా పెట్టుకొచ్చి వ్యవహారాలు చేసుకొచ్చి పాడు చేయాలని చూసే వాళ్ళని తొక్కేస్తాం. ఇది మాత్రం వాస్తవం.
ఈ మాట ఒక జాతీయుడిగా మాట్లాడుతున్నాను, సంఘీయుడిగా కాదు ఒక జాతీయుడిగా మాట్లాడుతున్నాను. జాతి శ్రేయస్సు కోరండి, జాతిని బాగు చేయండి తప్ప ఈ స్వార్థం నా స్వార్థం కోసం సంఘాన్ని వాడుకోవద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.